ఎక్కడ్రా శృతి? పెళ్లిలోంచి తెలివిగా లేపుకొచ్చేశావు. అన్ని స్కార్పియోలు, అంతమంది రౌడీలు. నా మనుషులైతే కాదురా, నాకంత రేంజ్ లేదు. వాళ్ళని పంపిందెవరో తెలుసా? నాకంటే 10 రెట్లు నాలాంటి రౌడీ షీటర్ని కూడా షేక్ చెయ్యగలిగే వరంగల్ రాజన్న. రాజన్న తానే నగరాలు చేస్తావురా? తోడ్క తీస్తా బిడ్డా. రాజన్నెవడు? శృతినెందుకు తీసుకెళ్లాడు అనేగా నీ డౌట్? నువ్వు ఎక్కడ తిన్నగా ఉండవు కదరా. నీ ఊరు నుంచి ట్రైన్లో హైదరాబాద్ వచ్చేటప్పుడు కుర్రాలను కొట్టావు, గుర్తుందా? కొట్టించుకున్న వాళ్ళ తాలూకా అనుకుంటున్నావా? కాదురా, ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. చెప్పనా? ఆ గొడవలో నీ మాటలు, నీ ఫైటు, నీ స్టైలు తెగ నచ్చి నీకు తెలియకుండానే ఒక అమ్మాయి నీకు పడిపోయిందిరా. ఆ అమ్మాయే రాజన్న కూతురు. లేక లేక పుట్టిన కూతురంటే రాజన్నకి పిచ్చ ప్రేమరా. నాన్న 10 మంది తలకాయలు కావాలి అంటే నరికేస్తాడు. నాన్న నీ తలకాయ కావాలి అని అడిగితే ఆలోచించకుండా నరుక్కొని కూతురు చేతిలో పెడతాడు. అలాంటి వాడి కూతురు నువ్వు కావాలని అడిగిందిరా. ఇక నిన్ను వదులుతాడా? వాళ్ల మనుషులు నీకోసం తిరుగుతూ తిరుగుతూ రేపు పెళ్లనగా నన్నొచ్చి కలిశారు. రాజనికి చెప్పా, సీనుగాడిని తీసుకెళ్లడం అంత ఈజీ కాదు, శృతిని తీసుకెళ్తే వాడే చచ్చినట్టు నీ ఇంటికొస్తాడు అని. ఇప్పుడు నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయిరా. 1 రాజన్న కూతురు మెళ్ళో తాళి కట్టడం, 2 వాడి చేత్తో నీ తల తీయించుకోవడం. అదిరింద్ర బంగారు, ఎవడైనా వాడికి తెలిసిన వీక్ పని మీద కొడతాడు, కానీ నువ్వేంట్రా నాకే తెలియని నా వీక్ పని మీద కొట్టావు. ఐ అప్రిషియేట్ యూ, కానీ ఇక్కడే నీకు విషయం చెప్పాలి. ఇప్పుడు దాకా సీనుగాడిని భవానీ రేంజ్ దాకే చూసాను. ఇప్పుడు ఆ రాజన్న గాడికి సీనుగాడి రేంజ్ ఏంటో చూపిస్తా. శృతిని అక్కడి నుంచి ఎప్పుడు ఎక్కడ ఎలా ఎత్తుకెళ్ళిపోతానో వాడికి కాదు, పైన 7 తరాలకి దిమ్మ తిరిగేలా లేకొస్తాను. సీనుగాడు ఇంటికి కాబోయే అల్లుడు. చెప్పిన మాట విన్నావా? పెండ్లైనాక ఈ ఇంటి ఆడబిడ్డ లెక్క జాగరంపుతా. కాదని కథలు పడినవా? తోడ్క తీస్తా. ఎవడ్రా ఇక్కడ రాజన్న? ఏంకటి అన్నా, అల్లుడు ఏం కొడుతుండరా? అవునా? వచ్చారేంట్రా? బతికిపోయాం. ఆగారేంట్రా? రండి రా, రండి 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 రండి, రా 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 రా. నా ఇంటికొచ్చి
నా మనిషి గుండెల మీద తాను పెట్టి చిట్టికేలేస్తుండురా అల్లుడు. వెంకటి అన్నా అల్లుడు జబ్బర్ షేర్లు ఎక్కున్నాడు రే. చలహట్. ఏ రాజన్న, నువ్వు శృతిని ఎత్తుకొస్తే ఇక్కడి నుంచి తీసుకెళ్ళాను అనుకున్నావు కదా, చూసావుగా క్షణాల్లో ఎవ్వడోడు వచ్చినా తన్ని తీసుకుపోగలను, కానీ తీసుకెళ్ళనుగా. ఎందుకంటే ఇలాంటి బ్యాక్గ్రౌండ్ నీలాంటి మామే కోసమే నేను ఎదురు చూస్తున్నా. అయినా ఎందుకు మామే అన్ని స్కార్పియోలు మనుషులు బొక్క, ఒక చిన్న ఫోన్ కొడితే వెళ్ళిపోను. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, రాజ్ దర్బార్ లాంటి ఇంటికి అల్లుడిని అవ్వటానికి, రాకుమార్ లాంటి నీ కూతురికి మొగ్గుడిని అవ్వటానికి ఈ సీనుగాడికి ఓకే. మరి గాపోర్ని ప్రేమించినవు కదా? ప్రేమించాను మామయ్య, ప్రేమించాను. కానీ అది మిడిల్ క్లాస్ అమ్మాయిని మిడిల్ లోనే వదిలేదు. చూడు శృతి, నాకు లైఫ్ లో సెటిల్ అయ్యే టర్నింగ్ పాయింట్ వచ్చేసింది. నువ్వు కూడా మంచి సౌండ్ పార్టీ చేసుకుని సెటిల్ అయిపో. వారి ఏము చారునవురా. జిందగీలో పైకి రావాలంటే దేన్ని పట్టుకోవాలనో దేన్ని ఇడిచిపెట్టాలనో తెలిసి ఉండాలా. గా ఈ సమయంలో నువ్వు తోపురా. వెంకటి అన్నా. అల్లుడిని ఎట్లా సంజాయిస్తావు అన్నావు చూసినావుగా. అల్లుడు రేపే నీకు నా బిడ్డకి లగ్గం. రేపా? అదే మామయ్య, అంత సడన్ గా అట్లీస్ట్ ఒక 10 రోజులైనా టైం కావాలి కదా. 10 రోజుల ఏమిటికి? అదే మీ కూతురు ప్రేమేంటో నాకు తెలియాలి, నా గురించి తనకు తెలియాలి. ఈ 10 రోజుల్లో మా ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యేది, ఫిజిక్స్ గా మరి కొంచెం మ్యాథమెటిక్స్ జరిగితే ఇద్దరు హ్యాపీగా ఉంటాం. వెంకటి అల్లుడు మస్తు చదివిండ్రా. చదువుడు కాదు, ఏదో కిరికిరి పెడుతుండు. అల్లుడు నువ్వెన్నీ చెప్పు గాని పెళ్ళాపే ముచ్చటైతే లే. నాయనా, ఆయన కోసం ఇన్ని దినాలు ఆగినాం, 10 దినాలు ఆగలేమా? వారిని ఇదా మనల్ని ప్రేమించిన తెంకర బుచ్చి. గది కాదు బిడ్డ. ఆయన ఏమడిగితే గజ్జాయురి, లేకుంటే నేను గుస్సైతా. గట్లనే బిడ్డ, నువ్వే చెప్తే గదే చేద్దాం. వెంకటి అన్నా. 10 దినాల్లో పెళ్లి వరంగల్ మొత్తం ధూమ్ ధామ్ అయిపోవాలి. అన్నా కపోర్ని ఏం చేద్దాం? ఎందుకైనా మంచిది పెండ్లయ్యేందాక గిడనే ఉండని. అల్లుడు నన్ను మర్డర్ చేసినా ఫీల్ అవ్వా, మోసం చేస్తేనే. అన్నా 10 దినాల్లాగా రాజన బిడ్డ పెళ్ళంటనా? తాత నాయనా, ఈ 10 దినాల్లో అన్ని చంపి నా పగ తీర్చుకుంటా. 10 నుంచి పేకలేంది 10 దినాలు ఏం పీక్తావునన్నా? చిన్న తరతరాల పగను అవమరిస్తావా? ఏంది పగ? ఓ అడుగు భూమికా? ఇటు రాజనదేమో 500 ఎకరాలు, మందేమో 500 ఎకరాలు. మధ్యలో ఒక అడుగు భూమి రాజన ఆక్రమించాడని ఉన్న 500 ఎకరాలు ఆస్తుపాస్తులు అమ్మేసి ఇలా రోడ్డు మీద తీసుకొస్తావా? చిన్న ఇన్ఫోసిస్ లో 50,000 జీతం. నన్ను పగ అంటూ నన్ను ఇక్కడ తీసుకొచ్చి వంటలు చేశావు. ఆకలి చిన్న తించావు. రోజు పప్పేనా? ఈ పప్పుకే అప్పు దొరక చేస్తున్నా. నాకు ఫ్లైట్ టికెట్ వేస్తే ఢిల్లీ వెళ్ళి ఆ ఒక్కరు కేసు కొట్టించేస్తా. ఇంత టైట్ లో ఫ్లైట్ అవసరం నీకు? నా లాయర్ని ఏమనుకో. లాయరా, పైసలు పోయినా కేసు గెలవాలి.